హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో నేర్చుకుంటాం. మొదటగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకుంటాం. అసర్టివ్ సెంటెన్సెస్. ఇది వరకు మనం నేర్చుకున్న ప్రకారము అసర్టివ్ సెంటెన్సెస్ నౌన్తో కానీ ప్రొనౌన్తో కానీ స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ మోడల్ ప్లస్ బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ గమనించండి. ఆబ్జెక్ట్ ప్లస్ మోడల్ ప్లస్ బీ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. విల్, షల్, మే, క్యాన్, వుడ్, షుడ్, మైట్, కుడ్, మస్ట్ అనేటివి మోడల్ వెబ్స్. ఇక్కడ ఉన్నటువంటి మోడల్ వెబ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో ఉపయోగిస్తారు. విల్, షల్ని మాత్రము ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగించుకుంటారు. ఈ మోడల్ వెర్బ్స్ అన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్సే తీసుకుంటాయి. యాక్టివ్ వాయిస్లో ఏ మోడల్ వెర్బ్ అయితే ఉంటుందో ప్యాసివ్ వాయిస్లో కూడా అదే మోడల్ వెర్బ్ని తీసుకోవాలి. ఉదాహరణ గమనించండి. ఐ విల్ సింగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్, ఏ సాంగ్ విల్ బీ సంగ్ బై మీ. వీ షల్ సింగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్, ఏ సాంగ్ షల్ బీ సంగ్ బై అస్. యూ మే సింగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్, ఏ సాంగ్ మే బీ సంగ్ బై యూ. దే కెన్ సింగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్, ఏ సాంగ్ కెన్ బీ సంగ్ బై దెమ్. ఇవే వాక్యాలను మనం నెగిటివ్ సెంటెన్సెస్లో మార్చాలంటే ఈ మోడల్ వెర్బ్ తర్వాత నాట్ ఉంచితే చాలు. విల్ నాట్ షార్ట్ ఫామ్ వోంట్, షల్ నాట్ షాంట్, కెనాట్ కాంట్. ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ వోంట్ సింగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్, ఏ సాంగ్ వోంట్ బీ సంగ్ బై మీ. వీ షాంట్ సింగ్ ఏ సాంగ్. ఏ సాంగ్ షాంట్ బీ సంగ్ బై అస్. ఇవే వాక్యాలను ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్గా వ్రాయాలంటే మోడల్ వెర్బ్ని ముందుంచి రాయాలి. ఉదాహరణ చూడండి. విల్ ఐ సింగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్, విల్ ఏ సాంగ్ బీ సంగ్ బై మీ. నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. వోంట్ ఐ సింగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్, వోంట్ ఏ సాంగ్ బీ సంగ్ బై మీ. ఇప్పుడు WH క్వశ్చన్స్ సంబంధించి సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని కనుగొన్నాం. హూ విల్ సింగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్, బై హూమ్ విల్ ఏ సాంగ్ బీ సంగ్. హూ వోంట్ సింగ్ ఏ సాంగ్. బై హూమ్ వోంట్ ఏ సాంగ్ బీ సంగ్. సింపుల్ ఫ్యూచర్లో ఆబ్జెక్ట్ని కనుగొందాం. వాట్ విల్ ఐ సింగ్. ప్యాసివ్ వాయిస్, వాట్ విల్ బీ సంగ్ బై మీ. నెగిటివ్ సెంటెన్సెస్. వాట్ వోంట్ ఐ సింగ్. ప్యాసివ్ వాయిస్, వాట్ వోంట్ బీ సంగ్ బై మీ. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ మోడల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ మోడల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్, ఏ సాంగ్ విల్ హ్యావ్ బీన్ సంగ్ బై మీ. నెగిటివ్ సెంటెన్స్. ఐ వోంట్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్. ఏ సాంగ్ వోంట్ హ్యావ్ బీన్ సంగ్ బై మీ. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ చూద్దాం. ఎగ్జాంపుల్. విల్ ఐ హ్యావ్ సంగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్, విల్ ఏ సాంగ్ హ్యావ్ బీన్ సంగ్ బై మీ. నెగిటివ్ సెంటెన్స్. వోంట్ ఐ హ్యావ్ సంగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్, వోంట్ ఏ సాంగ్ హ్యావ్ బీన్ సంగ్ బై మీ. WH క్వశ్చన్స్ సంబంధించి సబ్జెక్ట్ని ఎలా కనుగొనాలో నేర్చుకుందాం. హూ విల్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్, బై హూమ్ విల్ ఏ సాంగ్ హ్యావ్ బీన్ సంగ్. నెగిటివ్ సెంటెన్స్. హూ వోంట్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్. ప్యాసివ్ వాయిస్, బై హూమ్ వోంట్ ఏ సాంగ్ హ్యావ్ బీన్ సంగ్. ఆబ్జెక్ట్ని కనుగొందాం. యాక్టివ్ వాయిస్, వాట్ విల్ ఐ హ్యావ్ సంగ్. ప్యాసివ్ వాయిస్, వాట్ విల్ హ్యావ్ బీన్ సంగ్ బై మీ. నెగిటివ్ సెంటెన్స్. వాట్ వోంట్ ఐ హ్యావ్ సంగ్. ప్యాసివ్ వాయిస్, వాట్ వోంట్ హ్యావ్ బీన్ సంగ్ బై మీ. WH క్వశ్చన్స్ విషయానికి వస్తే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని కనుగొనడానికి ప్రశ్నించడమే కష్టం. మిగిలిన WH క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీ. ఏమీ లేదండి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ముందర WH వర్డ్ ఉంచితే చాలు. ఉదాహరణ చూడండి. వెన్ విల్ ఐ హ్యావ్ సంగ్ ఏ సాంగ్.
ప్యాసివ్ వాయిస్. వెన్ విల్ ఏ సాంగ్ హ్యావ్ బీన్ సంగ్ బై మీ, అది ప్లేస్కి సంబంధించి. వేర్ విల్ ఐ హ్యావ్ సంగ్ ఏ సాంగ్, ప్యాసివ్ వాయిస్. వేర్ విల్ ఏ సాంగ్ హ్యావ్ బీన్ సంగ్ బై మీ,